హలో ఫ్రెండ్స్, నమస్తే. అయితే చాలామంది రైతులు ఈ ఆకులు ఎల్లోగా లేదంటే ఎర్రగా అవుతుందని చెప్పేసి కింది ఫోటోలు తీసి పెడతా ఉన్నారు మనకైతే. సో సాధారణంగా ఏంటంటే మనము ఇప్పుడు వర్షాలు ఎక్కబడ్డాయి కాబట్టి ఈ కింది ఆకులు చూడండి, ఈ కింది ఆకులు ఎల్లోయిష్గా మారుతున్నాయి లేదంటే ఎర్రగా మారుతున్నాయి అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో ఇవి అట్లా మారినా కూడా మనకు ఏం ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. సో ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. మనకి ఎప్పుడైతే పైన ఆకులు, చెట్టు యొక్క పైన ఆకులు కానీ ఎర్రగా మారితేనే మనకు ప్రాబ్లం అవుతుంది. కింది ఆకులు మాత్రం ఎర్రగా మారిన, రాలిపైన, పడిపైన కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. మనకేంటంటే ఈ పైన ఆకులు అయితే మీరైతే చూసుకోవాలి. పైన ఆకులకు చూడండి, ఇట్లా ఏమైనా పెయిన్ బంక్ ఉందా లేదంటే దోమ ఉందా, ఆ తర్వాత ఎల్లోయిష్గా మారుతున్నాయి, ఎర్రగా మారుతున్నాయి అని చెప్పేసి చూసుకొని మనమైతే స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇది చూడవచ్చు మన పత్తి చేను. అయితే దీనికి కేవలం ఒకటేసారి అడుగు మందు ఒకేసారి స్ప్రే అయితే చేయడం జరిగింది. సో చాలా ఒక 20-25 డేస్ ఆయి కాబట్టి దీనికి స్ప్రే చేయక చూడండి, జీడ కానీ పెయిన్ బంక కానీ ఎక్కువ మొత్తంలో ఉంది. సో దీనికి మనం ఇస్తున్నది ఏంటంటే ఆల్ క్లియర్, ఆ తర్వాత డైఫెన్థ్యూరాన్ ఇస్తున్నాము. సో డైఫెన్థ్యూరాన్, ఆల్ క్లియర్ రెండు కలిపి కొడితే కూడా పోతుంది, లేదంటే ఆల్ క్లియర్తో పాటు అస్టామాస్ ప్రైడ్ అన్న మీరైతే కలుపుకొని కొట్టుకోండి. ఈ జీడ అనేది చాలా బాగా పోతుంది. సో ఖచ్చితంగా ఎప్పుడు కూడా మనము చూసుకోవాల్సింది ఏంటంటే ఈ చెట్టు యొక్క పైన ఆకులు ఎర్రగా మారుతున్నాయా, పచ్చగా మారుతున్నాయా, ఏమన్నా పేస్ట్ అటాక్ ఉందా అనేది పైన ఆకులు తెలిసిపోతుంది మనకు. కింది ఆకులు చూడాల్సిన అవసరం లేదు. కింది ఆకులు ఉన్నా లేకున్నా ఏం ప్రాబ్లం లేదంటే అది ఇట్లా ఎర్రగా మారేది రాలిపోతుంది అనమాట. సో దీనికి మనకు సంబంధం అయితే లేదనమాట. ఇది ఈ వర్షాలు ఎక్కువ అయినప్పుడు ఇట్లా అవుతుంది. అది మనం ఏ మందు కొట్టినా కూడా సరి అయితే కాదు. అండ్ పైన ఆకులు మనం మందులు కొట్టి మంచిగా చేసుకోవచ్చు అనమాట. ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఇది ఒకటే చూసుకోండి. పైన ఆకులు కూడా మనమైతే ఎల్లోయిష్గా మారుతున్నాయి, ఏమవుతున్నాయి అనేది చూసుకోండి. ప్రస్తుతం సమస్య ఏంటంటే ఈ జీడ సమస్య చాలా ఎక్కువ ఉంది. సో ఖచ్చితంగా దీనికి ఆల్ క్లియర్, ఆ తర్వాత మీరైతే డైఫెన్థ్యూరాన్ అన్నా లేదంటే అస్టామాప్రైడ్ అన్నా రెండు కలిపి కొట్టుకోండి. మంచి రిజల్ట్స్ రావడానికి ఆస్కారం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.